హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా. సో మన వీడియో అయితే ఈరోజు మినుముల పంట అనేది ఇట్లా లాగి గుట్టలేస్తారు కదా. సో మనం అవి ఎలా జరుగుతుంది, అసలు ఆ మినుములు ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, అసలు ఎలా నూరుస్తారు వాటిని అని మన ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. సో నేనైతే ఈరోజు మా పొలానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఫైనల్లీ అయితే మినుము పంట అనేది ఒక రైతు చేతికి వచ్చేసింది. ఆ రైతు కళ్ళలో అనేది ఆనందం చాలా ఉంటుంది అనమాట. సో మనం చూస్తున్నారు కదా, ఈ పంట వచ్చేసి మినుముల పంట ఇలా ఎండిది కదా. సో చూస్తున్నారు కదా, ఒక చెట్టుకు ఉన్న కాయలు మొత్తం అవి మనం ఇట్లా లాగేసి ఇట్లా చిన్న చిన్న గుట్టలుగా వేస్తారనమాట. అంటే కాయ అనేది బ్లాక్ మాడిపోవాలి. సో ఆకు మాడిపోయిన పర్లేదు, బ్లాక్ కాయ అయిపోతే ఖచ్చితంగా నేను లాగేస్తారండి. ఎందుకు లాగేస్తారంటే ఆ కాయలు మళ్ళీ ఎండలో పేలిపోతాయి కదా. సో అందువల్ల మొక్క అనేది లాగేసి ఇట్లా చిన్న చిన్న గుట్టలుగా పెడతారనమాట. వరుసనే ఎలా మన కోతలు కోసి అలా వరుసనే ఎలా వేస్తారు, అలాగే ఇది కూడా మినుముల పంట కూడా ఇంతే అండి. కోసేసి అలా వరుసనే చిన్న చిన్న గుట్టలుగా వేస్తారనమాట. సో ఇది చూస్తున్నారు కదా. సో మొత్తం ఇట్లా లాగేసి గుట్టలుగా వేశారనమాట. మాకైతే ఈసారి కూలోళ్ళు వచ్చేసి పనికి ఏ ఊరు నుంచి వచ్చారంటే తెలంగాణ నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళైతే బాగానే చేశారు పని కూడా. వాళ్ళకి సేమ్ వాళ్ళకి ఉండడానికి వాళ్ళకి ఒక షెడ్ ఇవ్వాలి. వాళ్ళకి డైలీ మళ్ళీ బియ్యం అవన్నీ మామూలే అండి. అవన్నీ అయితే వాళ్ళకి అవైలబుల్లో ఉంచాలన్నమాట. ఏదైతే ఎవరు పనికి తీసుకొచ్చుకుంటారో ఆ రైతు మాత్రం అవన్నీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. చూసారా కదా ఎట్లా నల్లగా అయిపోయిందో. సో మొత్తం చిన్న చిన్న గుట్టలుగా లాగేసి వేసేసారనమాట. చాలా బాగానే పండింది. కాకపోతే నీళ్ళు ఎక్కువ పడితే ఏంటంటే పొలానికి ఎక్కువ నీళ్లు పెడితే చాలా బాగా ఇంకా పైరు అనేది బాగా వస్తుంది అనమాట. సో మొక్క అనేది ఇంకా ఎక్కువ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఇట్లా కోసేస్తారనమాట. లాగడం అనేది చాలా కష్టం అంట చేతితో. ఇదివరకైతే చేతితోనే లాగేవారు మినప పంట వచ్చేసి. సో ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కత్తితోనే కోస్తున్నారండి. ఇట్లా కోసేసి ఇంకా చిన్న చిన్న గుట్టలుగా వేసేస్తారనమాట. సో ఫస్ట్గా ఒక మొక్కని తీసుకెళ్ళి ఫస్ట్గా దేవుడి దగ్గర పెడతారనమాట. ఏ పంట పండినా సరే, సో వరి అయినా సరే, మినప పంట అయినా సరే, దేవుడి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా పెడతారనమాట. ఫస్ట్ ఒక మొక్క తీసుకెళ్ళి అక్కడ మేమైతే అలాగే పెడతాం. మా నాన్నగారు అయితే అలాగే చేస్తారండి. సో చూస్తున్నారు కదా ఈ మినప పంట. సో ఇలాగే లాగుతారనమాట. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఈ పచ్చిగా ఉంది కదా, ఇది వచ్చేసి చిన్న చిన్న గుట్టలు వేశారు కదా, అవన్నీ ఎండిపోవాలన్నమాట. ఆకు కూడా ఎండిపోవాలి. మొత్తం ఎండిపోయినాక చిన్న చిన్న గాలి గుట్టలాగా వేస్తారనమాట. సో అవి వేసినాక పెద్ద గుట్టలు వేస్తారు ఇలా. అవన్నీ చిన్న చిన్న గుట్టలన్నీ లాక్కెళ్ళి ఒక పెద్ద గుట్టగా వేస్తారనమాట. ఒక పొలంలో మొత్తం వేస్తారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనము గొట్టల్లో వేసినాక దాని తర్వాత ఒక 2 డేస్కి 3 డేస్కి మనం మిషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా మాకైతే ఈ సంవత్సరం అయితే చాలా తొందరగా అయిపోయింది మినప పంటది పని అయితే. చాలా లాస్ట్ ఇయర్ అయినా కాదు, చాలా మాకు ఎప్పుడు లేటే అవుతుంది అనమాట. కానీ ఈసారి తొందరగా పనిగా మాత్రం తొందరగా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా మిషన్లో వేస్తారన్నమాట. భలే వస్తుంది కదా మినుము అనేది, భలే వస్తుంది కదా మిషన్ల నుంచి. సో ఇదివరకు అయితే ట్రాక్టర్తో నూర్చేవాళ్ళనమాట. సో ఈ మిషన్లు వచ్చిన కాడి నుంచి ఇలా మిషన్లు పెట్టిచ్చేస్తున్నారు. చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా. అండ్ అలాగే ఏమైనా వర్షం వచ్చినా నష్టపోకుండా ఉంటాడు ఈ రైతు కూడా. కానీ నష్టం అనేది ఖచ్చితంగా, అంటే వర్షం అనేది అప్పుడు స్టార్ట్ అయిందనమాట. వర్షం మా మినుముల పంట అప్పుడు మేము లాగి వేసాం. ఒక 2 డేస్లో వర్షం అన్నారు. బట్ దేవుడి దయ వల్ల అయితే వర్షం రాలేదు. అందరూ గట్టెక్కేశారు. ఇంకా ఇలా ఉంటాయి అన్నమాట. సో పొలాలన్నీ ఇట్లా ఖాళీ అయిపోతాయి. ఇంకా ఈ 3 నెలలు ఏమీ ఉండదు, ఏ పంట ఉండదు అనమాట. ఈ పంట అయినాక ఇంకా 3 నెలలు భూమి అనేది ఇట్లా ఖాళీగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నారో మిషన్లో. సో చూసారా, కొన్ని చోట్ల కొన్ని మారలేదు, మొత్తం అయితే మాడిపోయినాయి అనమాట.
ఇంకా మనము ఒకటి ఇంకా వేసేసుకుంటే అంటే మిషన్లో ఇంకా మా నాన్నగారే కుట్టేస్తున్నారనమాట సంచులు కూడా. ఇంకా అలా వేస్తూ ఉంటే సంచులు పోసేస్తూ ఉంటారు. ఇంక మా నాన్నగారు ఏం చేస్తారంటే ఇంక సంచి కుట్టేస్తూ ఉంటారనమాట, మినుము సంచి. ఈ మినప పంటలోనే రైతుకి అనేది లాభం వస్తుంది ఖచ్చితంగా. వరిలో అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకు అంటే వరి పంటలో మనం ఏదైతే కౌలు చేస్తామో ఖచ్చితంగా కౌలు వాళ్ళకి సగం వెళ్ళిపోయిద్ది. సో వీళ్ళకి ఎంత ఉండిద్ది అంటే అసలు చెప్పలేము. వాళ్ళు ఎన్ని బస్తాలు అడుగుతారో దాని మీద, ఒకవేళ పొలంలో 20-25 పండితే దానిలో వాళ్ళకి 15-16 వేస్తే ఆ మిగిలిన బస్తాలు మనవి అనమాట. ఎకరానికి వచ్చి అలా ఉండిద్ది. కానీ మినుములో రైతుకే లాభం ఉండిద్ది. అది కూడా ఒక మంచి రేటు ఉంటే ఖచ్చితంగా రైతు మాత్రం చాలా అంటే చాలా సంతోషపడతాడనమాట. అప్పులన్నీ తీరిపోయి చేతికి కొంచెం అమౌంట్ ఉంటే నెక్స్ట్ పంటకు కూడా పనికొచ్చిద్ది అన్న ఆలోచనలోనే ఉంటాడు ప్రతి రైతు. మేము చూస్తున్నాము కదా. సో మాకైతే చాలా ముందు మేము పెట్టుబడి పెడతాము, మళ్ళీ దానికోసం అప్పులు తెచ్చుకుంటాము, మళ్ళీ అప్పు చేస్తాము. సో అలా ఉండిద్ది అనమాట. ఇంకా ఎక్కువ కౌలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా నష్టం అనేది ఫేస్ చేస్తారు. అది అలా అని ప్రతి ఇయర్ ఫేస్ చేస్తారని కాదు. వర్షం వస్తే ఖచ్చితంగా నష్టపోయినట్టే. ఆ బస్తా మీద రేటు తగ్గిద్ది, తడిచిందంటారు, దాని మీద 1000 రూపాయలు 500 డిఫరెంట్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో ఎక్కువ పండిన వాళ్ళు 100 బస్తా 120 బస్తా పండిన వాళ్ళు చాలా నష్టపోతారు అనమాట. అది 1 ఎకరం 2 ఎకరాలు అయితే పర్లేదు, కానీ ఎక్కువ బస్తాలు పండిన వాళ్ళు ఉంటారు కదండి. సో తడిస్తే మాత్రం చాలా అంటే చాలా నరకం అనమాట. ఇంత పండించి ఒక 2-3 డేస్లో మనకు చేతికి వచ్చేసిద్ది అన్నలోపే వర్షాలు పడిన రోజులు ఉన్నాయి, వర్షాలు పడి నష్టపోయిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. మేమైతే ప్రతి రైతు ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అండ్ అలాగే చూస్తున్నారు కదా. సో మొత్తం గుట్లు అయితే ఇంకా మా అయితే 2 డేస్లో అయితే అయిపోయినాయండి. ఈ 2 డేస్లో అయితే మిషన్ వాళ్ళు చేసేసారు. చాలా తొందరగా అయిపోయింది ఈ ఇయర్ మాత్రం. సో చూస్తున్నారు కదా. ఈ బస్తా వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ మిషన్ వాళ్ళు ఉంటారు కదా, ఆ మిషన్ వాళ్ళకి ఒక బస్తాకు వచ్చేసి 200 ఉండిద్ది అనమాట. ఎన్ని బస్తాలు అయితే ఆ మిషన్లో మనం రోజుకి ఆడతామో ఆ బస్తాకు వచ్చేసి 200 అనమాట. అలాగే మనకి ఇప్పుడైతే ఎకరానికి వచ్చేసి ఎంత పండిందంటే 10 సార్లు అంటారండి. సో 10 సార్లు పండింది. అదే ఎక్కువ సార్లు పండిన వాళ్ళు కూడా, ఎక్కువ సార్లు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అది 10, 13, 15 కూడా ఈ సంవత్సరం పండిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే అంత పండిందంటే ఎక్కువ నీళ్ళు కూడా పెట్టారు కదా. సో ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల వాళ్ళకి 3-4 ఎక్కువ సార్లు ఎక్కువ పండిందనమాట. మాకైతే ఈసారి 10-11 కొన్ని చోట్ల బాగానే పండిందనమాట, పర్లేదు. మా నాన్న అయితే చాలా బాధపడ్డారు. నీళ్ళు పెట్టలేదు, ప్రతి సంవత్సరం నేను నీళ్ళు పెడతాను, ఈ సంవత్సరం నీళ్ళు పెట్టడం అనేది కుదరలేదు అని చాలా ఫీల్ అయ్యారనమాట. బట్ పండలేదని ఫీల్ అయ్యారు, కొంచెం పర్లేదు. బట్ ఇలాగే పండిన దానికి ఒక మంచి రేట్ అనేది ఆ దేవుడు కానీ కల్పిస్తే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. మొత్తానికైతే వాళ్ళు వేసేస్తారు. వాళ్ళు చాలా యాక్టివ్గా చేసేస్తారండి పని అయితే. ఇట్లా మిషన్కి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని చాలా ఎంజాయ్ చేస్తూ పని చేసేస్తూ ఉంటారు. సో చూస్తాగా ఇంకా మా అమ్మ అయితే ఇంకా అలా పోసేసి, మా నాన్నగారు అయితే కుట్టేస్తున్నారన్నమాట మినుము సారని. ఈ పంట కోసం ప్రతి రైతు చాలా అంటే చాలా కష్టపడతారండి. ఎంత అంటే ఒక నల్ల బంగారం పండింది అన్న సంతోషంలో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మినిమం రేట్ వచ్చేసి 7,500 ఉందని చెప్పారు. చూద్దాం ఇంకా రేట్ అనేది ఎంత ఉండిద్దో. ఇంకా ఎక్కువ 1000 రూపాయలు వెళ్ళినా 500 వెళ్ళినా పెరిగినట్టే. కానీ దేవుడు దయ వల్ల ఎంతో కొంత పెంచితే రైతుకైతే చాలా చాలా ఆనందం అన్నమాట. ఈ మినుము మీదే కదా చాలామందికి రైతులకి చాలా లాభం అనేది వస్తుందండి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ అయితే మొత్తం అయితే అయిపోయినాయి. మా నాన్నగారు ఇంకా మొత్తం కుట్టేశారు అన్ని సంచులు.
ఇంకా మేమైతే ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఎద్దుల బండి మీదే మా ఇంటికి మినుము అనేది వెళ్ళిద్దండి. మాకు ఒక షెడ్ ఉంది, ఆ షెడ్లో వేస్తారన్నమాట. సో ఇంకా దానిలోనే వేస్తారు మా నాన్నగారు. ఆయన చూస్తున్నారు కదా. ఇంకా మేము ఎప్పుడు ఇలాగే ఎద్దుల బండి మీద తీసుకొచ్చి ఇలా ఇంట్లో వేసుకుంటామండి. అయితే చాలా హ్యాపీ అండి. ఇంకా ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసింది మినప పంట అనేది. సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలాగే ఒక లైక్ చేయండి అని కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. బాయ్ బాయ్.